వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకవైపు టీడీపీలో ఉన్న అభ్యర్థులంతా కూడా వైసీపీలోకి వెళ్తుంటే, మరోవైపు ఏమొచ్చి వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా టీడీపీలోకి అయితే వెళ్తున్నారు. మరి వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే మార్చ్ 2వ తేదీన నెల్లూరు అలానే గురజాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన రా కదిలిరా అనే సభ అయితే జరగనుంది. మరి ఈ యొక్క నేపథ్యంలోనే అయితే ఈ యొక్క సభలో ఇద్దరు వైసీపీ ఎంపీలు టీడీపీలోకి అయితే చేరనున్నారు. నెల్లూరు సభలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ కండువ అయితే కప్పుకొననున్నారు. ఇక గురజాల సభలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలోకి అయితే చేరనున్నారు. మొత్తానికి ఏదేమైనా సరే ఈ ఇద్దరు కూడా వైసీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో టీడీపీలోకి అయితే చేరడానికి సిద్ధమైపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి అయితే కర్నూలు మాజీ కలెక్టర్ ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ఇకపోతే సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువ కూడా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం అయితే జరిగింది. మీరు దానికి సంబంధించిన ఫోటోని కూడా చూడవచ్చు. ఇక ఇటీవల వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఇంతియాజ్ను కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా బరిలోకి అయితే నిలపనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనా సరే ఆయనకు ఉన్న పరిచయాలతో గెలవగలరు అని వైసీపీ అయితే గట్టిగా భావిస్తుంది. మొత్తానికి మరి చూడాల్సిందే. ఏదేమైనా సరే ఎన్నికలు దగ్గరవుతున్న సందర్భంగా ఈ యొక్క రాజీనామాలు ట్రాన్స్ఫర్లు జాయిన్ అవ్వడాలు అనేది చాలా సహజమని చెప్పుకోవచ్చు.